హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఎన్సీఏ ఇంటీరియర్ లెజెండ్. మనం వైజాగ్ పెద్దవాటల్లో అయితే మనం ఒక బెడ్రూమ్ అనేది కంప్లీట్ చేసాం. సో ఈ బెడ్రూమ్ వర్క్ ఎలా వచ్చింది అనేది మీరు చూసేవచ్చు. పింక్ అండ్ వైట్ కలర్తో అయితే డిజైన్ చేయడం జరిగిందండి. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెడ్రూమ్ చూసేద్దాం, లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీలింగ్ చూడొచ్చండి. మీరు సీలింగ్ చూసుకోవచ్చు. మీరు సీలింగ్ అయితే మనం ప్లెయిన్గా ఫాల్ సీలింగ్ చేసేసామండి. చుట్టూ కూడా కార్నర్ చుట్టూ కూడా మనం ప్రొఫైల్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలానే చూసుకుంటే మీరు పెయింటింగ్స్ కూడా చూసుకోవచ్చండి. మనం లైట్ కలర్ పింక్ అనేది చుట్టూ కూడా మనం లైట్ కలర్ పింక్ అనేది పెయింటింగ్ వేసేసాం. సో ఇంకా చూసుకుంటే మీరు టీవీ నెట్ చూసుకోవచ్చండి. ఈ టీవీ నెట్ వచ్చేసరికి మనకి స్మాలర్ టీవీ నెట్ అండి. ఇది స్మాల్ టీవీ నెట్. ఇది వచ్చేసరికి పింక్ అండ్ వైట్ కలర్ లో మనం డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా 1.5 అక్రిలిక్ లామినేట్ తో డిజైన్ చేసామండి. స్క్రీన్ వచ్చేసరికి మనం ప్రాపర్ గా వైట్ అనేది ఇచ్చేసాం. అలా బాటమ్ లో చూసుకుంటే ఇది మన ఇక్కడ హాఫ్ రౌండ్ అనేది ఇచ్చే డిజైన్ ఇచ్చి హాఫ్ రౌండ్ పింక్ కలర్ అయితే మనం ప్రాపర్ గా వేసేసాం. సో సింగిల్ డ్రా అనేది ఒకటి ఇచ్చామండి. సింగిల్ డ్రా అనేది ఇచ్చాం. అలానే ఇంకా చూసుకుంటే బెడ్రూమ్ బాక్స్ చూసుకోవచ్చండి. సైడింగ్ యూనిట్, ఈ సైడింగ్ యూనిట్ చూసుకోవచ్చండి. మీరు పింక్ అండ్ వైట్ కలర్ లో చాలా క్లాస్ లుక్ వస్తుంది. గ్లాస్ ఫినిషింగ్ కూడా ఉంటుందండి. ఇది అక్రిలిక్ లామినేట్ అండి. ఇది చూసుకోవచ్చండి. మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడైతే మనం సీక్రెట్ డ్రాస్ ఇచ్చామండి. ఇక్కడ చూసుకోవచ్చండి. మీరు ఇది సీక్రెట్ డ్రా అండి. ఇక్కడ లాక్ కూడా మనం ఒకటి ఇచ్చామండి. 2 డ్రాస్ వస్తాయండి, సీక్రెట్ డ్రాస్ ఇవి. అలాగే దాని పక్కన చూసుకుంటే మనకి గాజులు పెట్టుకోవడానికి మనమైతే పైప్స్ అయితే ఈ డ్రాలో సెట్ చేస్తామండి. ఇవన్నీ కూడా అందులో గాజులు పెట్టుకుంటారండి. లోపల లామినేట్ కూడా చూసుకోవచ్చండి. ఇందులో అయితే మన హ్యాంగ్లర్ కూడా ఇచ్చామండి. ఒక హ్యాంగ్లర్ పైప్ కూడా ఇచ్చాం. లామినేట్ కూడా ఫినిషింగ్ బాగుంటుందండి ఇది. అలానే ఇటుపక్క చూసుకుంటే ఇటుపక్క కూడా మనం అయితే అండి, ఇది ఓపెన్ ప్లాంక్ అండి, రిమూవ్ ప్లాంక్. ఇది చూసుకోవచ్చు మీరు. మనకి అయితే ట్రెండింగ్ అండి. ఇది ట్రెండింగ్ లాకర్ అండి. ఇది ఇక్కడ లాక్ కూడా ఒకటి ఇచ్చామండి. ఇది లోపల కూడా ప్లేస్ ఒకటి ఇచ్చామండి. మనీ పెట్టుకోవడానికి, మనీ గట్ట ఏం పెట్టుకోవచ్చు, జ్యువెలర్స్ ఐటమ్స్ కూడా. సో మళ్ళీ ఇలా ప్లాంక్ ఇలా పెట్టేసుకోవచ్చు. చాలా నైస్ గా వచ్చింది కదా. సో అలానే ఇక్కడ చూసుకుంటే మీరు దీని పక్కన అయితే మనం ఫ్లవర్ వాస్ కానీ లేదంటే షోకేస్ ఐటమ్స్ కానీ పెట్టుకోవడానికి అయితే మనం గ్లాస్ అయితే ఇచ్చామండి. గ్లాస్ డోర్స్ అయితే 4 ఇచ్చాం. జస్ట్ అలా పుష్ చేస్తే వచ్చేస్తుంది. లోపల ఐటమ్స్ అని పెట్టుకోవచ్చు. చూసుకోవచ్చండి మీరు. దీనికి లాక్ మ్యాన్యువల్ సిస్టమ్ అయితే ఇచ్చామండి మనం. చాలా నీట్ గా ఉంటుంది. అలానే పైన చూసుకుంటే ప్రాపర్ గా వైట్ అనేది ఇచ్చేసామండి. హైడ్రాలిక్ డోర్స్ అయితే ఇచ్చాం పైన. చూసుకోవచ్చండి. ఇంకా హ్యాండిల్ చూసుకుంటే ఇది రోజ్ గోల్డ్ అండి. హ్యాండిల్ వచ్చేసరికి చాలా క్లాస్ లుక్ ఉంటుంది హ్యాండిల్. అలానే సైడింగ్ కన్సీల్ కూడా చూసుకోవచ్చండి. సేమ్ రోజ్ గోల్డ్ తీసుకున్నాం మనం. గోల్డ్ కలర్ నీట్ గా ఉంటుంది. అదే నేను పక్కన చూసుకుంటే మనకి స్టోరేజ్ ప్లేస్ కోసం 2 డోర్స్ అయితే ఇచ్చామండి. ఇక్కడ ప్యూర్ అక్రిలిక్ వైట్ కలర్ వేస్తాం. దీనికి లోపల లైక్ ఒక బ్యాగులు కానీ సూట్ కేసులు కానీ ఏమైనా పట్టేస్తే అంత మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. నాబుల్ కూడా బాగుంటాయి. షైనింగ్ స్టీల్ లోపలండి అది. ఇంకా అలానే ఇక్కడ కిచెన్ దగ్గర చూసుకుంటే మనం అయితే ఇది స్మాల్ కిచెన్ అండి. ఇది బెడ్రూమ్ అటాచ్డ్ కిచెన్. ఇక్కడ టైల్ అయితే ప్రాపర్ గా మనం ఇచ్చేసామండి. ఈ కలర్ లో వైట్ అండ్ గ్రే కలర్ షేడ్స్ వస్తాయి. అలానే బ్లాక్ కలర్ గ్రానైట్ కూడా వేసేస్తామండి పైన అయితే. ఇంకా ఇక్కడ చూసుకుంటే మన స్టోరేజ్ ప్లేస్ అయితే ఇటు పక్క ఒక బాక్స్ ఇచ్చామండి. మిడిల్ లో ఒక వుడ్ షెల్ఫ్ అయితే ఒకటి ఇచ్చాం. ఇది కూడా 1.5 అక్రిలిక్ లామినేట్ అండి. ఇటుపక్క కూడా మనం అయితే మిడిల్ లో వుడ్ షెల్ఫ్ అనేది ఒకటి ఇచ్చామండి. ఇది వచ్చేసరికి బిస్కెట్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి. ఇంక ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ షింక్ దగ్గర అయితే ఒక డోర్, సింగిల్ డోర్ అయితే ఇచ్చామండి. ఇవి కూడా బాగుంటాయండి. కన్సీల్డ్ కూడా రోజ్ గోల్డ్ కలర్ అండి. చూసుకోవచ్చు. లోపల అయితే వుడ్ షెల్ఫ్ ఒకటి ఇచ్చామండి స్టోరేజ్ కోసం. చూసుకోవచ్చండి. ఇవి బాస్కెట్స్ అండి, ఎస్ఎస్ బాస్కెట్స్. ఇవి మీకు చాలా క్లాస్ గా ఉంటుంది. లుక్ కూడా బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా వస్తుంటది. చూసుకోవచ్చండి. 3 బాస్కెట్స్ అయితే ఇచ్చామండి మనం.
అలానే ఇక్కడ సింగిల్ డోర్ అయితే ఇచ్చామండి గ్యాస్ బ్యాన్ కోసం. సిలిండర్ అయితే పెట్టుకోవడానికి ప్లేస్ బాగుంటుంది లోపల. నేను చేసే ప్రతి వర్క్ కూడా మీకు నా యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అది చిన్న వర్కే కానీ పెద్ద వర్కే కానీ మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ప్రతిదీ కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నా. మాక్సిమం మీరు నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేటెస్ట్ ఇంటీరియర్ వర్క్ అనేది కూడా నా ఛానల్ అప్లోడ్ చేస్తా. మీకు ఎవరైనా ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలనుకుంటే నాది వైజాగ్ అండి. వైజాగ్లో MEP కాలనీ అండి మాది. సో మీకు దగ్గరలో ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే నాకు కాల్ చేయొచ్చు. ఓకే, వర్క్ అయితే మీరు చూసారు కదా, నచ్చింది కదా, మాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.